హలో అండి అందరికీ. ఇది ఏంటిది అనుకుంటున్నారా? వంకాయ పులావ్ అండి. ఈసారి కొత్తగా ట్రై చేసిన పులావ్లో మెత్తగా అయిపోతుంది అనుకున్నా, కానీ భలే పర్ఫెక్ట్ వచ్చింది. కాకపోతే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికంటే నార్మల్ రైస్తో బాగా వచ్చిండేదేమో అనుకున్నాను. అయితే బాస్మతి రైస్కు కొద్దిగా వాటర్ తక్కువ పెట్టుకోవాలి. నేను నార్మల్ రైస్కు పెట్టినట్టు పెట్టాను. ఇంకొకటి, మనకి వంకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువనే వేసుకోవాలి. రైస్ కూడా నానుతాయి కాబట్టి ఈక్వల్ కాకుండా కొద్దిగా హాఫ్ గ్లాస్ అట్లా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇందులోకి టమాటా తీసుకున్నా, వేరే వెజిటేబుల్స్ ఏం తీసుకోలేదు. వంకాయ, టమాటా. మీరు కావాలంటే సోయా చంక్స్ వేసుకోవచ్చు, క్యారెట్ అలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఓన్లీ వంకాయ ఫ్లేవర్ కావాలని చెప్పేసి టమాటా, వంకాయనే వేసుకుంటున్నాను. ఇది చేసే ముందు అయితే ఎలా వస్తుందో అని ఆలోచించుకుంటూ కూర్చున్నా, కానీ చేశాక బాగుంది టేస్ట్. నాకైతే నచ్చింది. వంకాయతో ఎలా చేసినా బాగుంటుంది కదా. ఇందులో నేను ఉప్పు, కారము, అలాగే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకున్నా. మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను కరెక్ట్గా వేసుకున్నాను, మరి ఎక్కువ కూడా ఏం వేయలే. అవి బాస్మతి రైస్ ఒక 15 minutes నానబెట్టుకున్నాను. మనకి పులావ్లో ఏ రైస్ అయినా బాగుంటుందండి, బాస్మతి అనే కాదు. నాకు తెలిసి పులావ్లో నార్మల్ రైసే టేస్ట్ అనిపిస్తుంది బాస్మతి రైస్ కంటే. బిర్యానీల కంటే కొంచెం మనకి బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు చూద్దామని బాస్మతి రైస్ చేశాను. ఇందులోకి పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను సరిపోతాయి అనుకున్నా, కానీ కొద్దిగా ఎక్కువ అయినాయి. మనం సాల్ట్ టేస్ట్ చూసుకొని విజిల్ పెట్టుకోవాలి. సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. మూత పెట్టి మీ కుక్కర్ను బట్టి ఎన్ని విజిల్స్ వస్తే రైస్ అవుతుందో దాన్ని బట్టి పెట్టుకోండి. నాకు ఇక్కడ ఇది ఒకటే విజిల్ వచ్చింది, ఎక్కువసేపు వచ్చింది, అందుకే ఎక్కువ విజిల్స్ పెట్టాలి నేను. విజిల్ పోయాక తీసాను. వంకాయ ఎక్కడ మెత్తబడిపోయిందో అనేసి అనుకున్నాను, కానీ ఏం అవ్వలేదండి. మన కర్రీ కంటే నార్మల్గానే ఉంది. చాలా బాగుంది. మెత్తగా అంటే నలిగిపోలేదు, కొద్దిగా గట్టిగానే ఉంది వంకాయ. ఇది మా హస్బెండ్కు పెడుతున్నా ఈ ప్లేటు. ఫస్ట్ చూపించింది అది నాది. Thanks for watching and please subscribe to my channel. Bye bye.